కాసేపట్లో ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఈ సాయంత్రం చిలకలూరిపేటలో జరిగే విపక్ష కూటమి సభలో పాల్గొబోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారయ్యాక మూడు పార్టీలు తొలిసారి ఒకే వేదిక మీదకి రాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సభ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 13 కమిటీలు నియమించారు. ప్రతి కమిటీలోనూ టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలు సభ్యులుగా ఉంటారు. మూడు పార్టీలు కలిసి సభ నిర్వహిస్తూ ఉండడంతో మూడు పార్టీల నేతలు భారీగా హాజరు కానున్నారు. దాదాపు 14 లక్షల నుంచి 16 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా. ఇందుకోసం 100 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానుండడంతో మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం నెలకొంది. వాస్తవానికి 16న పీఎం విశాఖ రావాల్సి ఉండగా పర్యటన రద్దయిందని నేతలకు సమాచారం అందింది. దీంతో ఈ రోజు ప్రధాని మోడీ విజయవాడకు రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బొప్పూడి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాసేపట్లో ఏపీకి రాబోతున్నారు ప్రధాని మోడీ. ఈ సాయంత్రం చిలకలూరిపేటలో జరిగే విపక్ష కూటమి సభలో పాల్గొబోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారయ్యాక మూడు పార్టీలు తొలిసారి ఒకే వేదిక మీదకి రాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభా వేదికను పరమ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో నిర్వహించటం ఎన్డీఏ కూటమికి తొలి శుభ సూచకం. అఖండమైన మన విజయ యాత్ర కని విని ఎరుగని రీతిలో రాబోతున్న సభా ప్రాంగణానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 4:10కి గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఇప్పుడు సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి ఆయన ఈసరికి చేరుకుని ఉండొచ్చు. సభా ప్రాంగణానికి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఒకే వేదికపైకి కూటమిలో జట్టు కట్టినటువంటి మూడు పార్టీలు కూడా ఒకే వేదికపై నుంచి ఏపీ ప్రజలకు ఈ ఎన్నికల్లో తామేం చేయబోతున్నామో చెప్పబోతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక దశాబ్దం తర్వాత ఆయన ఏపీకి వస్తున్నారు. మరి ఏపీ ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు, ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మనం సభా ప్రాంగణంలో హెలికాప్టర్కు సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. అలాగే ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ అధినేత ఉన్నప్పుడు మోడీతో కలిసి పంచుకున్నటువంటి విజయశంఖారామ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సభ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 13 కమిటీలు నియమించారు. ప్రతి కమిటీలో కూడా ఇటు మూడు పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినటువంటి నేతలు సభ్యులుగా ఉంటారు. మూడు పార్టీలు కలిసి సభ నిర్వహిస్తూ ఉండడంతో ఈ మూడు పార్టీల నేతలు భారీగా హాజరు కాబోతున్నారు. దాదాపు 14 నుంచి 16 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 100 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు.
కాసేపట్లో ఏపీకి రాబోతున్నారు ప్రధాని మోడీ. ఈ సాయంత్రం చిలకలూరిపేటలో జరిగే విపక్ష కూటమి సభలో పాల్గొబోతున్నారు. ప్రస్తుతం మనము గన్నవరం వెళదాం. గన్నవరం వద్ద మా ప్రతినిధి రాము ఉన్నారు. రాము, ఎంతసేపట్లోకి ప్రధాని అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ప్రధాని ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడి నుంచి కూడా మరికొద్ది సేపట్లో హెలికాప్టర్లో బయలుదేరి ఇక్కడి నుంచి సరాసరి బొప్పూడి సభా ప్రాంగణానికి, అంటే అక్కడ పల్నాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి బొప్పూడి సభా ప్రాంగణానికి కూడా చేరుకుంటారు. అయితే చాలా కాలం తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 3 పార్టీలు మరొకసారి కూటమిగా ఏర్పడి ఇప్పుడు సభను ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి. ఈ సభకు మోడీ రావడం కూడా ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సభలో మోడీ ఏం చెప్పబోతారు అనే దాని మీద కూడా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ సీట్లకు సంబంధించిన అంశాన్ని కూడా బయటపెడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు మోడీ ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేయబోతున్నారు, అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎటువంటి మార్పులు చెప్పబోతున్నారు, అయితే 400 టార్గెట్ లో నేపథ్యంగా వచ్చినటువంటి ఈ కూటమి ప్రస్తుతం ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వబోతోంది, ఈ కూటమి తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి మోడీ ఏం చెప్తారనే దాని మీద కూడా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి గన్నవరం నుంచి, అంటే ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అక్కడికి సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత నుంచి కూడా దాదాపు గంట సేపు సభ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత 6 గంటల తర్వాత కూడా అక్కడి నుంచి బయలుదేరి సరాసరి గన్నవరంకి హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్లో ఇక్కడి నుంచి కూడా బీబీజే ఎయిర్ క్రాఫ్ట్ లో ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే మోడీ చేరుకుంటారు. అయితే ఇది పూర్తి స్థాయిలో 7 గంటల 45 నిమిషాల వరకు కూడా ఈ పూర్తి ప్రోగ్రాం అయితే నడుస్తుంది. 7 గంటల 45 నిమిషాలకి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కు మోడీ చేరుకోవడంతో ఇది ముగుస్తుంది ఈ పూర్తి స్థాయి పర్యటన. ఈ పూర్తి పర్యటన అయితే ఈ పర్యటనలో భాగంగా మోడీ ఏపీకి వచ్చిన తర్వాత ఏం చెప్తారు అంటే 2014లో మాట్లాడిన తర్వాత తిరిగి 2019లో ఈ కూటమి లేదు, 2024లో తిరిగి మళ్ళీ ఈ కూటమి ఏర్పడింది. 3 పార్టీలు ఇప్పుడు కలిసిన తర్వాత వీళ్ళ యొక్క అజెండాలు, వీళ్ళు చేయబోయేటటువంటి మేనిఫెస్టేషన్స్ ఎలా ఉండబోతాయి, దీని మీద మోడీ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకొక పక్కన బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఏపీలో నిలబడాలి, ఖచ్చితంగా బలం చేకూర్చుకోవాలి అన్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా వాళ్ళ యొక్క పట్టుని తీసుకోవడం కోసం కూడా ఇప్పుడు పూర్తిగా కొన్ని ప్రణాళికలు అయితే చాలా ప్రాక్టికల్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రణాళికల నేపథ్యంలో కూడా మోడీ పర్యటనకు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రోజు జరగబోయేటటువంటి మోడీ సభ ఖచ్చితంగా ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతుంది, మోడీ ఇచ్చేటటువంటి సందేశంలో ఏం ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గన్నవరం నుంచి మరికొద్ది సేపట్లో మోడీ అయితే వచ్చి ఇక్కడి నుంచి గన్నవరం నుంచి బయలుదేరి తర్వాత సాయంత్రం 7 గంటల 45 నిమిషాల కల్లా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకునే విధంగా, అంటే 7 గంటల సమయంలో ఇక్కడ నుంచి తిరిగి ఎయిర్ క్రాఫ్ట్ లో, అంటే బీబీజే ఐఏఎఫ్ లో బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి టోటల్ షెడ్యూల్. అయితే మరికొద్ది సేపట్లో మోడీ ఇక్కడ నుంచి సభా ప్రాంగణానికి అయితే బయలుదేరేటందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవి, అంటే రాము, దాదాపు 10 ఏళ్ల తర్వాత 2014 రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ 2024లో 3 పార్టీలకు సంబంధించినటువంటి విపక్ష కూటమి ఒకే వేదికను పంచుకుంటోంది. అంతకంటే ముందు ప్రధాని ఏమి ఇవ్వబోతున్నారు, ఏపీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు అంతటా కూడా ఒక ఉత్కంఠ రేపుతోంది. ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉన్నాయి? అంటే ఇప్పటికే ఒక పక్కన కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే చంద్రబాబు, ఇంకొక పక్కన పురంధేశ్వరి, వీళ్ళు ముగ్గురు కూడా 3 వేర్వేరు పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, దాదాపు ఒకళ్ళకొకళ్ళు పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకే స్టేజ్ మీదకి రావడం ఇక్కడ ప్రాధాన్యతగా చెప్పాలి. ఇంకొక పక్కన ఈ సభలో ఏదైతే అందరూ ఎదురు చూస్తున్నారో
మొత్తం అందరూ కూడా ఈ సభలో ఖచ్చితంగా అప్పట్లాగా ఏదైతే ప్రత్యేక తరగతి ప్యాకేజ్ అని కానీ ప్రత్యేక హోదా అని కానీ 10 సంవత్సరాల పాటు ఏపీకి చేయబడేటువంటి అభివృద్ధి కానీ ఇటువంటివన్నీ ఏవైతే చెప్పారో, అలాగే తిరుపతి సాక్షిగా చేసినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రమాణాలు ఇప్పుడు ఏం చేయబోతారు అంటే, ఇప్పటిదాకా దాదాపు 10 సంవత్సరాల్లో బీజేపీ చేసింది ఏంటి, బీజేపీ చేసిన దాని మీద ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి, ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు చేసింది ఏంటి, ఈ ఓవరాల్ గా ఈ 10 సంవత్సరాల్లో జరిగిన తర్వాత ఇప్పుడు ఎటువంటి ప్రమాణం చేయబోతారు, ఎటువంటి వివరాలు అంటే ఎటువంటి ప్రామిసెస్ చేయబోతున్నారు మోడీ అనే దాని మీద కూడా పూర్తిగా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. మోడీ ఖచ్చితంగా ఏపీలో బీజేపీని నిలదొక్కుకోవాలి అనే విధంగా ఉండేలాగా కూడా మోడీ యొక్క ప్రసంగం ఉండబోతోంది అని అయితే మాత్రం బీజేపీ శ్రేణులు అయితే ఆశిస్తున్నాయి. ఏదైతే ఇప్పటిదాకా కూడా అంటే ఎంపీ స్థానాల కోసం వాళ్ళు పట్టుబట్టింది కావచ్చు, అలాగే ఎమ్మెల్యే స్థానాల కోసం వాళ్ళు పట్టుబట్టింది కావచ్చు, ఈ స్థానాలన్నింటిలో పర్టికులర్ గా గెలవాలంటే మాత్రం ముగ్గురు ఉన్నటువంటి కూటమిలో గెలుపుకు సంబంధించి మోడీ రాబోయేటటువంటి భవిష్యత్తుకు ఎటువంటి గ్యారంటీ ఇస్తారు అంటే, బాబు గ్యారంటీ అని చెప్పేదైతే చంద్రబాబు వస్తున్నారో అదేవిధంగా మోడీ ఇచ్చేటటువంటి గ్యారంటీని ఈ ముగ్గురు పార్టీలు ఉన్నటువంటి కూటమి ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది అంటే, ఒక గ్యారంటీడ్ ప్రామిసెస్ అంటే ఏమైనా ఖచ్చితమైనటువంటి ప్రామిసెస్ ఏమైనా చేయబోతున్నారా, లేకపోతే మోడీ ప్రసంగం ఎలా ఉండబోతుంది, మోడీ ప్రసంగంలో చేసేటటువంటి ప్రతి మాట ప్రతి సెంటెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఒక స్థిరమైనటువంటి అంటే, ఎలక్షన్ కోడ్ ఇప్పటికే వచ్చి ఉంది, మే 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ లోపు ఉన్న సమయంలో మొత్తం అంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి ప్రతి విషయం కూడా రాబోయే 5 సంవత్సరాల పాటు కూటమి కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఎటువంటి విధంగా ఉండాలి, ఈ ప్రభుత్వం చేయబోయేటటువంటి కార్యక్రమాలు ఎలా ఉండబోతాయని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలా మోడీ దీనిని ప్రెజెంట్ చేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠభరితంగా మాట్లాడబోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకొక పక్కన మోడీ రాకని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం గన్నవరం నుంచి బొప్పూడి సభా ప్రాంగణానికి వెళ్లి మోడీ అయితే పూర్తి ఈ రోజు చేయబోయేటువంటి ప్రసంగం మీద అంతటా కూడా ఉత్కంఠభరితమైనటువంటి ఎదురు చూపులు అయితే ఉన్నాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవి, ఆల్ రైట్ రాము, గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రధాని చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన చిలకలూరిపేట ప్రత్యేక చాపర్లో వెళ్తారు. అయితే విపక్ష కూటమి ఒకే వేదికను పంచుకోబోతోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత మోడీ ఏం చెప్పబోతున్నారు? కొంతవరకు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. మరి అసంతృప్తిని పోగొట్టడానికి ఆయన ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు, ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. నిన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి డిక్లరేషన్ కాంగ్రెస్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఏపీకి సంబంధించిన స్పెషల్ స్టేటస్ కావచ్చు, అలాగే స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, చాలా ముఖ్యమైన అంశాలను టచ్ చేస్తూ వెళ్తారా? ఏపీ ప్రజలకు ఏం భరోసా ఇస్తారు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామంటారన్నది మాత్రం ఒక ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా అయితే 14 లక్షల నుంచి 16 లక్షల మంది సభా వేదికను పంచుకునే విధంగా 100 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మొత్తం 3, ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, పసుపు వర్ణంతో, కాషాయ వర్ణంతో, అలాగే జనసేన, ఈ 3 పార్టీల జెండాలతో అక్కడంతా కూడా ఒక వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాలా భారీ సభకే ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒకే వేదిక మీదకి రాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, జనసేనాని పవన్ కళ్యాణ్ కావచ్చు. 2014 కాంబినేషనే రిపీట్ అవుతుందంటున్నారు. అదే సక్సెస్ ఫార్ములా ఉంటున్నారు. మరి ఏ రకంగా ప్రజలను కన్విన్స్ చేస్తారు, తాము అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలకు కొత్తగా ఏం చేయబోతున్నాము, పాత హామీల విషయాలు ఏంటన్నది మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన వేదిక అని మాత్రం ఇది ఇటు పొలిటికల్ పండిట్స్ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు భావిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. సభా ప్రాంగణంలో ఉన్నటువంటి విజువల్స్ అన్నీ కూడా 2014లో సేమ్ ఇదే కాంబినేషన్. ఇటు అప్పుడు జనసేన పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చింది. కానీ ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అప్పటి విజువల్స్ ఫైల్ షాట్స్ మనం చూస్తున్నాం. అలాగే సభా ప్రాంగణంలో ఇప్పుడు సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒకే వేదిక మీద మోడీ, చంద్రబాబు, పవన్. ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాల్లో, ఎటువంటి సమీకరణాలు మారబోతున్నాయి, ఈ ప్రజా గళం పేరుతో ప్రజలకు ఏం భరోసా కల్పించబోతున్నారు, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 3 పార్టీలు కూడా తీసుకున్న సందర్భం. ఎన్డీఏలో 400 సీట్లు సాధిస్తాము, తిరిగి అధికారం చేపడతాం, అత్యధిక లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని ఒక పక్క బీజేపీ చాలా ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ సభను ఏ విధంగా వాడుకుంటారు, ఈ సభ ద్వారా ప్రజల్లోకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వగలుగుతారా లేదా అన్నది కూడా
వేచి చూడాల్సిన అంశం. మొత్తంగా అయితే కొంత విపక్ష కూటమికి ఒక నూతన ఉత్సాహం, ఒక బూస్టింగ్ లాంటిది ఈ సభ ప్రధాని రావడం అనేది కూడా చాలా వరకు విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత ఏపీ ప్రజలకు ఏం చేయబోతున్నారు, మరి చాలా వరకు కూడా విభజన హామీలు అలాగే ఉన్నాయి. ఏపీలో ఈ రోజు వరకు కూడా డెఫిసిట్ నడుస్తోంది. ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో